ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే జూలై నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలి, అది కూడా స్వామివారికి ఆర్జిత సేవలో పాల్గొని శ్రీవారిని మొదటి గడప దర్శనం తీసుకోవాలి అనుకున్నటువంటి శ్రీవారి భక్తులకి టీటీ దేవస్థానం వారు శ్రీవారికి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో, అంటే మనకి ఇందులో ప్రధానంగా 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతూ ఉంటారు కదా, సార్ మాకు సుప్రభాత సేవ కావాలి, తోమల సేవ కావాలి, అదేవిధంగా అర్చన సేవ కావాలని అడుగుతూ ఉంటారు కదండి. ఇవి మీకు డైరెక్ట్గా అయితే ఇవ్వరండి. అంటే డైరెక్ట్గా కూడా ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఇది లక్కీ టిప్ పద్ధతిలో శ్రీవారి భక్తులు అందరినీ కూడా టీటీ దేవస్థానం వారు ఎంపిక చేయడం జరుగుతుందండి. ఇది మనకి 3 నెలలు ముందుగానే మనకి టికెట్లు అయితే అందుబాటులో ఉంటాయండి. ప్రజెంట్ మనకి జూలై నెలకి సంబంధించిన ఈ శ్రీవారికి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అన్నది ఈ నెలలో, అంటే ఏప్రిల్ నెలలో 18వ తారీఖు నుండి మనకి దీనికోసం ముందుగా ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి, అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రతి శ్రీవారి భక్తులు కూడా అవకాశం కల్పించడం జరుగుతుందండి. ఇందులో మనకి ప్రధానంగా నేను చెప్పినట్టుగా 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. 1 సుప్రభాతం, 2 తోమాల, 3 అర్చన, 4 అష్టదళ పదపద్మారాధన సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. వీటి టికెట్ కాస్ట్ కూడా చాలా తక్కువే అండి. మనకి సుప్రభాత సేవ 120 రూపాయలు, తోమల సేవ 220 రూపాయలు, అర్చన సేవ 220 రూపాయలు, అష్టదళ పద్మారాధన సేవ అయితే 1250 రూపాయలు చొప్పున ఉంటుందండి. ఇది అతి తక్కువ రేట్లో మనం శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని మనం విఐపి దర్శనం అని లేదా ఎల్లవన్ దర్శనం అని కూడా పిలుస్తూ ఉంటామండి. సాధారణంగా మనం ఈ దర్శనం చేసుకోవాలంటే సుమారుగా 10,000 కానీ లేదా 50 లక్షల పైన టీటీ దేవస్థానానికి డొనేషన్ చేస్తే మనం శ్రీవారిని విఐపి దర్శనం అయితే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనం అంత అమౌంట్ అన్నది డొనేషన్ చేయలేము కాబట్టి మనం అతి తక్కువ రేట్లో, అంటే 120 రూపాయలు లేదా 220 రూపాయలు లేదా 1250 రూపాయలు చొప్పున ఇది ఆన్లైన్లో కనుక ఈ లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అవుతే తిరుమల శ్రీవారికి జరుగుతున్న ఈ 4 రకాల సేవల్లో మీరు ఏ సేవకైతే ఎంపిక అవుతారో ఆ సేవని కళ్ళారా చూసిన తర్వాత, అంటే స్వామివారికి ప్రధాన ఆలయం ఉంది కదండి, ఆనంద నిలయం, అందులో కూర్చుని లేదా నుంచుని శ్రీవారికి జరుగుతున్న ఈ ఆర్జిత సేవలను చూసిన తర్వాత మొదటి గడప వరకు వెళ్ళి మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీకు శ్రీవారికి మధ్య కేవలం 5 అడుగులు మాత్రమే దూరం ఉంటుంది. అంటే ఇంచుమించుగా మీరు 30 సెకండ్స్ పైనే తిరుమల శ్రీవారిని కళ్ళారా చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. లేదు తోమల సేవ కానీ, అర్చన కానీ, అష్టదళ పద్మారాధన సేవ అయితే ఇంచుమించుగా మీరు 30 నిమిషాల నుండి 40 నిమిషాల పాటు మీరు శ్రీవారికి ఆనంద నిలయంలో మీరు ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి నెల కూడా ఈ లక్కీ డిప్ అన్నది మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అయ్యేంత వరకు కూడా లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అంటే మీకు ఏ సేవ వచ్చినా కూడా పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప మీరు ఈ శ్రీవారికి ఆర్జిత సేవలకి అయితే ఎంపిక అవ్వడం కష్టం అండి. ఎందుకంటే కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. సుమారుగా ఒక నెలకి మనకి 8,500 నుండి 8,700 వరకు కూడా మనకి టికెట్లు అయితే అందుబాటులో ఉంటాయి. కాకపోతే ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తుల సంఖ్య మనకు సుమారుగా 3 లక్షల నుండి 4 లక్షలు 5 లక్షల వరకు కూడా మనకు ఉంటారు. కాబట్టి కాంపిటీషన్ కూడా బాగా హెవీగా ఉంటుందండి. ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి చాలా అదృష్టం ఉండాలి. ఎందుకంటే గతంలో అయితే మనం డైరెక్ట్గా బుక్ చేసుకునే వాళ్ళం, అది లక్కీ డిప్ అయితే పెట్టడం జరిగింది. కాబట్టి ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వాలంటే అదృష్టం ఉండాలని చెప్పాలి. నేను ఇంచుమించుగా ఒక 4-5 సంవత్సరాలు బట్టి ఈ లక్కీ డిప్లో పాల్గొనడం జరుగుతుందండి. నేను ఇప్పటిదాకా కూడా సెలెక్ట్ కాలేదు. ఈ లక్కీ డిప్ పద్ధతి పెట్టకముందు అయితే నేను డైరెక్ట్గా బుక్ చేసుకుని నేను ఈ సుప్రభాత సేవలో కానీ మిగిలినటువంటి స్వామివారికి ఆర్జిత సేవలో అయితే నేను వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకునేవాడిని. నేను కూడా మీతో పాటు ఈ లక్కీ డిప్లో పాల్గొనడం జరుగుతుందండి ప్రతి నెల కూడా. అలాగే మీరు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఈ లక్కీ డిప్లో ఏ విధంగా పాల్గొనాలి అనేటువంటి విషయానికి వస్తే, ఇది టీటీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవ్వాలండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీరు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయిన తర్వాత మనకి స్టార్టింగ్లోనే పిలిగ్రామ్స్ అని ఉంటుంది కదండి, అక్కడ మనకి లక్కీ డిప్ అని ఉంటుంది, అంటే ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుందండి. ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది లోగో. దాని మీద క్లిక్ చేసినా పర్వాలేదు, లేదనుకుంటే లేటెస్ట్ అప్డేట్ అని ఉంటుందండి కింద. అక్కడ శ్రీవారికి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉండి మనకి ఏ రోజునైతే రిలీజ్ అవుతుందో, అంటే మనకి జూలై నెలకు సంవత్సరం బట్టి శ్రీవారికి ఆర్జిత సేవలు అన్నది రేపు ఏప్రిల్ నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి ఏప్రిల్ నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు, అంటే సుమారుగా
2 డేస్ పాటు ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి, అంటే ఆన్లైన్లో మీరు ఇంత రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు కూడా పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు సభ్యులు అయితే పాల్గొనవచ్చు. సింగిల్గా వెళ్తే సింగిలే కూడా ఈ లక్కీ డిప్లో మీరు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేస్తారండి. ఈమెయిల్ ఐడి, మీకు మొబైల్ నెంబరు, అడ్రస్సు, మీ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు నెంబరు, మీ ఏజు, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అన్నది ఎంటర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ పర్సన్ కూడా ఉంటే సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ సేమ్ అదేవిధంగా ఎంటర్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత మీకు శ్రీవారి యొక్క సేవలు 4 కూడా అక్కడ ఓపెన్ అవుతాయండి. మనకి సుప్రభాత సేవ, తోమల సేవ, అష్టదళ పద్మారాధన, అర్చన సేవలు ఉంటాయి. ఇక్కడ చాలామంది శ్రీవారి భక్తులు కూడా అడుగుతున్నారండి, సార్ ఒక పర్సను ఈ 4 రకాల సేవలకి లక్కీ డిప్ వేసుకోవడానికి అవకాశం ఉంటుందా ఉండదా, లేదా ఒకే సేవను ఎంపిక చేసుకుని ఒకే డేట్ని ఎంపిక చేసుకోవాలా, లేదా ఈ 4 రకాల సేవలు ఎంపిక చేసుకుని, లేదా మనకి జూలై నెలకు సంవత్సరం బట్టి క్యాలెండర్ అంతా ఉంది కదండి, అన్ని డేట్లు కూడా మేము సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా ఉండదా అని కూడా అడుగుతున్నారండి. ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు చాలామంది అంటే లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలు కూడా మనం ఉపయోగించుకోవాలండి. మనకి 4 రకాల సేవలు కూడా మీరు ఎంపిక చేసుకోండి. అంటే సెలెక్ట్ ఆల్ డేట్ అండ్ ఆల్ సేవ అని ఉంటుందండి. దాని మీద మీరు క్లిక్ చేస్తే 4 రకాల సేవలు కూడా ఎంపిక అవుతాయి. అదేవిధంగా మనకి జూలై నెల సంవత్సరం బట్టి క్యాలెండర్ అంతా కూడా సెలెక్ట్ అవుతుందండి. అంటే 1వ తారీఖు నుండి మనకి 30వ తారీఖు వరకు కూడా అన్ని డేట్లు కూడా సెలెక్ట్ అవుతాయి. అలా అయితే మీరు ఏదో ఒక డేట్కి ఏదో ఒక రకమైనటువంటి సేవకి మీరు ఎంపిక అవ్వడానికి అయితే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే సుమారుగా మనకి ఒక నెలకి 8,500 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాకపోతే కాంపిటీషన్ సుమారుగా 3 లక్షలు 4 లక్షల మంది కాంపిటీషన్ ఉంటారు కాబట్టి మీరు ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. కొంతమంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క స్పెషల్ డేస్ అంటే వాళ్ళ పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, ఏమన్నా స్పెషల్ డే ఉంటే ఆ డేట్ని ఎంపిక చేసుకుని వాళ్ళకి ఏ సేవ కావాలో అదే సేవని ఎంపిక చేసుకోవడం జరుగుతూ ఉంటుందండి. అలా అయితే లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి తక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 4 రకాల సేవలు ఎంపిక చేసుకోండి. మొత్తం జూలై మంత్కి సంవత్సరం బట్టి క్యాలెండర్ అంతా కూడా ఎంపిక చేసుకుని లక్కీ డిప్లో పాల్గొనండి. మీకు ఏ సేవ వచ్చినా కూడా స్వామివారి యొక్క ఆనంద నిలయంలో 30 నిమిషాల నుండి 40 నిమిషాల పాటు మీరు ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. స్వామివారికి జరుగుతున్న ఈ ఆది సేవల్ని మీరు కళ్ళారా చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మీరు శ్రీవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇందులో సుప్రభాత సేవ అంటే మనకి సుమారుగా ఒక రోజుకి 160 టికెట్ల నుండి 172 టికెట్ల వరకు కూడా అందుబాటులో ఉంటాయండి పర్ డేకి. ఇందులో మీకు సుప్రభాత సేవలు అయితే 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సుప్రభాత సేవ అన్నది మనకి వారం అంతా జరుగుతుందండి. అంటే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, లేదా శనివారం, ఆదివారం వరకు కూడా జరుగుతుంది. అంటే వారం అంతా కూడా సుప్రభాత సేవ అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి తోమల సేవ కానీ, అదేవిధంగా అర్చన సేవ కానీ మనకి రోజుకి 10 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయండి. ఇది వారానికి 3 రోజులు జరుగుతుంది. అంటే మంగళవారం, బుధవారం, గురువారం జరుగుతుంది. అదేవిధంగా మనకి అష్టదళ పద్మారాధన సేవ అయితే మనకి వారానికి ఒక్కసారి జరుగుతుందండి. మనకి టికెట్లు 60 టికెట్ల వరకు కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయం తెలుసుకోండి. మనకి తోమల సేవ అయితే 10 టికెట్లు రోజుకి, అదేవిధంగా అర్చన సేవ అయితే రోజుకి 10 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ డేట్లన్నీ కూడా ఎంపిక చేసుకుని అన్ని సేవలు కూడా ఎంపిక చేసుకుంటే ఈ లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అవ్వడానికి అయితే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా అయిన తర్వాత మీరు అక్కడ సబ్మిట్ కొడితే మీ యొక్క రిజిస్ట్రేషన్ అంతా కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి. చేసిన తర్వాత మీకు రిజల్ట్ అన్నది అదే రోజున అంటే మనకి ఏప్రిల్ 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకైతే రావడం జరుగుతుంది. మీరు ఏ సేవకైతే ఎంపిక అవుతారో ఆ సేవకు తగ్గటువంటి అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. కాబట్టి కట్టిన తర్వాత మీరు పూర్తిగా ఈ సేవలో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. దాంతోపాటు మనకి ఈ మొదటి గడప దర్శనానికి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. మనం గతంలో అయితే 3 నెలలు ముందుగానే ఆన్లైన్లో శ్రీవారికి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని మనం అందులో పాల్గొనే వాళ్ళం కదండి. అందులో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు తిరుమల వెళ్ళినప్పుడు తిరుమల కొండపైన కూడా మనకి సిఆర్ఓ ఆఫీస్ పక్కనే ఉన్న శ్రీవారికి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్లో ఆఫ్లైన్లో పాల్గొనేవారు. అక్కడ మనకి ప్రతిరోజు కూడా ఆఫ్లైన్లో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఆఫ్లైన్లో లక్కీ డిప్ అయితే తీయడం జరుగుతుందండి. అక్కడ మీరు డైరెక్ట్గా పాల్గొన్న తర్వాత మళ్ళీ అక్కడ సెలెక్ట్ అయినా కూడా మళ్ళీ రెండోసారి శ్రీవారి యొక్క మొదటి గడప దర్శనానికి అయితే వెళ్ళేవారు. ఇప్పుడైతే మీరు ఆ విధంగా పాల్గొనడానికి అయితే అవకాశం ఉండదండి. మీరు ఆన్లైన్లో సెలెక్ట్ అయినా లేదా ఆఫ్లైన్లో సెలెక్ట్ అయినా సరే మీరు రెండో అవకాశం 180 రోజుల వరకు కూడా మీకు ఉండదు. అంటే సుమారుగా 6 నెలల వరకు కూడా
మళ్ళీ మీరు లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీరు ఆన్లైన్లో సెలెక్ట్ అయ్యారనుకోండి, మీరు తిరిగి తిరుమల కొండపైన ఆఫ్లైన్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉండదు. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో సెలెక్ట్ అయ్యారనుకోండి, మీరు తిరిగి 180 రోజుల తర్వాతే మన ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. గతంలో అలా ఉండేది కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 2 చోట్ల కూడా లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ లక్కీ డిప్లో పాల్గొని శ్రీవారికి దర్శనంకి అయితే వెళ్ళేవారు. కొత్తగా వచ్చిన బట్టి అప్డేట్ ఇదేనండి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం తెలుసుకోండి. మీరు ఆన్లైన్లో సెలెక్ట్ కాకపోతే మీరు తిరుమల వెళ్ళి CROP దగ్గర మనకి శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ ఉంటుంది కాబట్టి అక్కడ మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి క్యూ లైన్లో నుంచుని మీరు ఈ శ్రీవారికి ఆదిత్యలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అక్కడ మనకు ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఆఫ్లైన్లో లక్కీ డిప్ అయితే తీయడం జరుగుతుందండి. దానికి సంబంధించిన రిజల్ట్ అయితే అదే రోజున సాయంత్రం 5:30 అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ సేవకు తగినటువంటి అమౌంట్ మీరు ఆన్లైన్లో కట్టడానికి అంటే CROP దగ్గర మీరు శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ ఉంది కదండి, అక్కడ కట్టడానికి రాత్రి 11:55 వరకు కూడా మీకు అవకాశం ఉంటుంది. ఈ ఆదిత్యవులకు ఎవరైతే ఎంపిక అవుతారో మీరందరూ కూడా పూర్తిగా సంప్రదాయ వస్త్రాలు మాత్రమే పాల్గొనవుతుంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయం తెలుసుకోండి. అదేవిధంగా మనకి రీసెంట్గా అంటే VIP బ్రేక్ దర్శనానికి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగిందండి. మనకి సాధారణంగా ఎమ్మెల్యే కానీ MP కానీ MLC కానీ లేదా ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా ఎవరైతే VIP బ్రేక్ దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనకి రావడం జరిగిందండి. మనకి రేపు అంటే మే నెల 1వ తారీఖు నుండి జూలై నెల 15వ తారీఖు వరకు కూడా మీరు శ్రీవారిని VIP బ్రేక్ దర్శనం ద్వారా చేసుకోవడానికి అయితే టీటీ దేవస్థానం వారు పూర్తిగా రద్దు చేయడం జరిగిందండి. ఇది తాత్కాలికంగా అంటే తిరుమల కొండపైన ఈ సమ్మర్ టైంలో శ్రీవారి యొక్క భక్తుల యొక్క సంఖ్య అనేది అధిక సంఖ్యలో ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులందరికీ కూడా దర్శనం కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో టీటీ దేవస్థానం వారు అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా మనకి టీటీ దేవస్థానం వారు అయితే వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఈ వివరాలు అయితే ఇంకా పెట్టలేదండి. మనకి న్యూస్ ఛానల్ వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా నేను చెప్పడం జరుగుతుంది. మనకి మే 1వ తారీఖు నుండి జూలై నెల 15వ తారీఖు వరకు కూడా VIP బ్రేక్ దర్శనాలు మనకి టీటీ దేవస్థానం వారు రద్దు చేసినట్టుగా న్యూస్లో అయితే చెప్పడం జరిగింది. ఇంకా మనకి టీటీ దేవస్థానం వారు అయితే అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు. ప్రజెంట్ అయితే టోకెన్స్ అయితే మనకి ఉదయం 5 గంటలకు అయితే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మీకు ఆఫ్లైన్లో డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి సర్వదర్శనం ద్వారా శ్రీవారిని కూడా మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయాలన్నీ తెలుసుకుని మీరు తిరుమల వెళ్ళి శ్రీవారికి సేవలు తరించండి. మీకు రూమ్స్ అన్నది తిరుమల కొండపైన CROP దగ్గర మీకు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి CROP దగ్గర నుంచుని లైన్లో నుంచుని మీరు రూమ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ₹50 రూము, ₹100 రూము, ₹1000 వరకు కూడా మీకు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలన్నీ కూడా ఉపయోగించుకుని శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.